హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా లాక్స్. ఈరోజైతే నేను క్లైమేట్ చల్లగా ఉంది కదండి, వర్షం కూడా పడుతుంది. అందుకని నేను మిరపకాయ బజ్జీలు, వంకాయ బజ్జీలు చేస్తున్నానండి. దానికి కావాల్సినవి ఇప్పుడు తీసుకుంటున్నాను చూడండి. పచ్చిమిర్చి కొంచెం లైట్ కలర్ ఉన్నట్టు తీసుకోవాలండి. ఇప్పుడు ఏవేవి బాగున్నాయని నేను దాంట్లో ఏరుకొని తీసుకుంటున్నాను నీట్గా. ఇట్లా వంకర టింకర ఉన్న మిరపకాయలు కాకుండా బాగా పొడుగు ఉన్నటివి, చక్కగా ఉన్నటివి తీసుకోవాలండి. ఎక్కువ తిక్కుగా ఉన్న మిరపకాయలు తీసుకోవద్దండి. ఇప్పుడు ఈ మిరపకాయలు, ఈ వంకాయలు, ఈ రెండిట్లో ఏవి బాగున్నాయో చూసి తీసుకుంటున్నానండి. చూడండి, అన్నీ తీసుకొని నీట్గా పుచ్చులు లేకుండా ఉన్నటివి వంకాయలు దాంట్లో తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఎక్కువ తిక్కుగా ఉండకూడదండి. కారం కూడా ఎక్కువ లేకుండా ఉండాలంటే లైట్ గ్రీన్ తీసుకోవాలండి పచ్చిమిర్చి. మరీ లావు మిరపకాయలు కూడా తీసుకోలేదండి నేను. సన్న మిరపకాయలే కానీ గ్రీన్ కలర్ తక్కువగా ఉండాలి, లైట్ గ్రీన్ ఉన్నట్టు. అవి అయితే కొంచెం కారం తక్కువ ఉంటాయి. ఫస్ట్ నేను గిన్నె నిండా వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి పెట్టాను. ఆ మిరపకాయలని ఇట్లా మధ్యలో ఘాట్లాగా తరుక్కోవాలండి. ప్రతి ఒక్కటి కత్తిపీటకి ఒత్తి పెట్టుకున్నాను అన్ని మిరపకాయలు. చూడండి, అన్నీ చక్కగా ఉన్నటివి తీసుకోవాలి. ఇట్లా వంకర టింకర ఉన్నటివి అయితే మనం బజ్జీలు అద్దేసేటప్పుడు సరిగా రావు, పిండి కూడా పట్టుకోవు సరిగా. బాగా చక్కగా ఉన్నటివి తీసుకోవాలి, వంకర టింకర లేకుండా. వంకాయలన్నీ చూడండి ఇప్పుడు పుచ్చులు లేకుండా అన్నీ తీసుకోవాలి. ఇవి వైలెట్ కలర్ వంకాయలు ఎందుకు తీసుకున్నానంటే, నేను మామూలు గ్రీన్ కలర్ ఉంటాయి కదండి, ఆ వంకాయలు ఇష్టమే. కానీ దానిలో ఒక్కొక్కసారి విత్తనాలు ఉంటాయి. ఈ క్లైమేట్కి గొంతులో దగ్గు వస్తుంది. చూడండి ఎన్ని పుచ్చులు వచ్చినాయో దీంట్లో. ఈ వైలెట్ దాంట్లో కూడా పుచ్చులు ఎక్కువ ఉంటాయి. చూడండి, అవి ఇన్ని వంకాయలకి సగానికి సగం పుచ్చులే వచ్చినాయి. అవి తీసుకునేటప్పుడు కూడా చిన్న చిన్న రంధ్రం ఉన్నా మనం చూసి తీసుకోవాలి. ఒక్కొక్కసారి టక్కున తీసుకుంటాం కదా, కనపడవు, దాంట్లోనే కలిసిపోయింటాయి. నీట్గా చూసి తీసుకోవాలి. దీనికైతే నేను పచ్చిమిర్చి, ఆనియన్స్ తరిగి పెట్టుకున్నానండి, చిన్న బజ్జీలకు కావాలని. ఈ ఆనియన్ అయితే కొంచెం బ్లాక్ కదా, తర్వాత కడుక్కోవాలి. పైన పొట్టుకు ఒక్కొక్కసారి బ్లాక్ కలర్ వస్తుంది కదండి, కంపల్సరీ ఆనియన్స్ తరుక్కున్న తర్వాత కడుక్కోవాలి. కొంతమంది అట్లే తరిగి అట్లే వేస్తుంటారు. ఇప్పుడు అమ్మే వాళ్ళు కూడా ఏం కడగరు, మనమైతే కడుక్కోవాలండి. ఆనియన్స్ అట్లా బ్లాక్ కలర్ పైన అంటిందని అట్లే వేసుకోకూడదు వంటల్లో. కొంతమంది ఏమైతే తెలియని ఇంకా అట్లే తరిగి అట్లే వేస్తుంటారు, అలా వేయొద్దండి. నేను ఇప్పుడు అన్నీ తరిగి పెట్టుకున్నాను కదా, తర్వాత కడిగి తర్వాత వాడుకుంటాను. ఇప్పుడైతే శనగపిండి జల్లెడ వేసుకుంటున్నానండి. చూడండి, జల్లించి పెట్టుకున్నాను. అది జల్లించినది పిక్ తీయలేదు. కొంచెం కొన్ని శనగపిండ్లు నూక ఉంటాయండి. అలా ఉంటే బజ్జీలు బాగా రావు, సాఫ్ట్గా రావు బజ్జీలు. కొన్ని శనగపిండ్లు అయితే మేము బిగ్ బాస్కెట్లో తీసుకున్నట్టయితే బాగా స్మూత్గా ఉంటుందండి. అసలు జల్లించాల్సిన అవసరం కూడా లేకుండా స్మూత్గా ఉంటుంది. కానీ మేము జల్లించే తీసుకుంటే మేలు కదండి, ఏదన్నా పురుగులున్నా రవ్వ ఉన్న అంత పోతుంది కదా. అందుకే నేను జల్లించే తీసుకుంటా, ఏ పిండి అయినా సరే. దీంట్లో అయితే బియ్యం పిండి అవన్నీ కలుపుతారు, నేనైతే కలపను. కొంచెం వంట సోడా, సాల్ట్ వేసానండి. ఫస్ట్ వంట సోడా, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన కదా, అలా ఇంకా వాటర్ వేయ ముందుకే మొత్తం అంతా కలిసేటట్లు కలుపుకోవాలండి. వంట సోడా చిటికెడు వంట సోడా వేయాలండి, ఎక్కువ వేయకూడదు. మళ్ళీ అసలు వేయకపోయినా బాగుండదు, మరి బజ్జీలు గట్టిగా వస్తాయి. కొంచెం వేయాలి. తర్వాత వంట సోడా వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసి ఫస్ట్ అంతా కలుపుకోవాలి. తర్వాత చూడండి, కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాను. మా పాప ఆఫీస్కి వెళ్ళింది, అందుకని పిక్ తీయడానికి నాకు రాలేదు. ఇంకా అందుకే కలిపిన తర్వాత చూపిస్తున్నా మీకు, వీడియో తీయడానికి కాలేదు. ఇప్పుడు దీంట్లో అయితే నేను ఏమేమి వేసాను చూడండి. వాము, వెల్లుల్లిపాయలు, మళ్ళీ కొంచెం సాల్ట్. దాంట్లో కొంచెం తక్కువ వేసి పిండిలో ఇప్పుడు దంచేయాలండి. దీంట్లో చాలా బాగుంటుందండి వాము, వెల్లుల్లిపాయలు దంచి వేస్తే దీంట్లో బజ్జీలలో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వాము, వెల్లుల్లిపాయలు ఎంతమంది వేసారో కామెంట్లో చెప్పండి నాకు. మన పిండి తగినంత కొంచెం వాము, వెల్లుల్లిపాయలు దంచేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. బియ్యం పిండి అయితే నేను అస్సలు ఒక్క స్పూన్ కూడా కలపనండి, చిటికెడు కూడా కలపను. ఎందుకంటే బియ్యం పిండి వేస్తే రోస్ట్ వస్తాయి, రెడ్గా వస్తాయి,
కొంచెం గర్గరికి వస్తాయి బజ్జీలు కూడా, సాఫ్ట్గా రావు మనం ఇంట్లో చేసినట్లు. ఇప్పుడు బయట అమ్మే వాళ్ళు చూసినారా అండి, వాళ్ళవి రెడ్గా ఉంటాయి కదా, ఎప్పుడైనా గమనించారా? ఎందుకు అట్లా రెడ్ కలర్ వస్తాయంటే వాళ్ళవి దాంట్లో కంపల్సరీ వాళ్ళు బియ్యం పిండి కలుపుతారు. కొంచెం రోస్ట్ అయితే బజ్జీలు అట్లా చేస్తే నాకైతే ఇష్టం లేదు. ఇప్పుడు 4 పక్షాలు దొరుకుతున్నాయి కదండి ఇందాక వంకాయలు, కొన్ని పురుగులు ఉన్నటివి హాఫ్ అయినా సరే కట్ చేసి తీసేసాను. మనం 4 పక్షాలు దొరికినప్పుడు కనిపిస్తాయి కదండి, అది కొన్ని హాఫ్ కట్ అయిపోయినాయి చూడండి వంకాయలు. పురుగున్న కాటికి కట్ చేసేసాను నీట్గా. ఈ వైలెట్ కలర్ వంకాయలు కూడా పురుగు ఉంటే మనకు కనపడదు, ఏ చిన్న బొక్క ఉన్న దానికి హోల్ ఉన్న చూసి వెంటనే తరిగేసుకోవాలండి. ఏం కాదులే చిన్నదే కదా అని చూడకూడదు, లోపల తరిగి చూస్తే ఖచ్చితంగా పుచ్చు ఉంటుంది దాంట్లో. ఈ వైలెట్ కలర్ వంకాయలు కూడా అట్లా ఉంటాయి. ఎందుకంటే ఇది తీసుకున్నాను నేను, గ్రీన్ కలర్ దాంట్లో విత్తనాలు ఉంటాయి కదా, అవి కొంచెం ఈ వర్షంకి దగ్గు వచ్చినట్లు అవుతుందని, దీంట్లో అయితే అసలు విత్తనాలు ఉండవు కదా, అందుకే ఈ వంకాయలు తీసుకుని నేను. యాక్చువల్లీ మాకు గ్రీన్ కలర్వే ఇష్టము చాలా, కానీ ఇంకా ఎందుకులే ఈ క్లైమేట్ కానీ తీసుకోకుండా వైలెట్ తెచ్చుకున్నాను. అక్కడ రత్నదీప్లో గ్రీన్ ఉన్నాయి, వైలెట్ ఉన్నాయి, అన్ని రకాల వంకాయలు ఉన్నాయి, కానీ నేను ఇవే తీసుకున్నాను. దీంట్లో అయితే ఏమి విత్తనాలు ఉండవు, ఏముండవని ఇది తెచ్చుకున్నాను. ఇవి కూడా బాగుంటాయండి టేస్ట్, ఒకసారి ఇవి ట్రై చేయండి మీరు. తొందరగా వేగిపోతాయండి ఇవి, మరి గ్రీన్ దానికంటే తొందరగా వేగిపోతాయి. ఇవి వేగేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, మరీ రోస్ట్ కాకూడదండి, ఒక 50% వేగాలి అంతే. చూడండి వేసిన వెంటనే ఒక 2-3 మినిట్స్ కల్లా కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడైతే దాంట్లో నింపడానికి నేను ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా మసాలా అవేమి వేస్తలేనండి, మాకు మసాలా ఇష్టం లేని చెప్తాను కదా నేను ఎప్పుడు. చూడండి వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, కావాలంటే మీరు కొంచెం గరం మసాలాని ఏమైనా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. కావాలంటే దీంట్లోనే కొంచెం నిమ్మ చెక్క పిండుకొచ్చండి, కొంచెం పుల్లగా అవుతుంది మనకి. నేను తర్వాత బజ్జీలు అంతా అయిన తర్వాత మిగతా కారంలో నిమ్మకాయ రసం పిండుకొని తిన్నామండి, అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. కావాలంటే దీంట్లో కూడా కొంచెం ఒక నిమ్మ చుక్క ఇప్పుడే వేసుకోండి, ఒక 2-3 చుక్కలు నిమ్మకాయ రసం పిండుకోండి. చింతపండు కూడా రసం చేసి పిండుకుంటారు. ఇప్పుడు మనం అనుకోకుండా అప్పటికప్పుడు చేసినామనుకో, చింతపండు నానబెట్టి అదంతా చేసేంత టైం ఉండదు కదా, అందుకని నేను ఇంకా మా ఇంట్లో అయితే ఎప్పుడు ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు అయితే నేను స్టాక్ పెట్టుకుంటా అండి. ఇప్పుడు ఎట్లైనా అర్జెంటుగా ఉంటే చింతపండు బదులు మనం నిమ్మకాయ వాడేసుకోవచ్చు కదా. ఎక్కువ చింతపండు కూడా వాడకూడదు అంటారు, నిమ్మకాయనే మంచిది అంటారు, అందుకే నిమ్మకాయనే వేసాను నేను దాంట్లో. చూడండి ఇప్పుడైతే వంకాయలు అద్దేసాను, అది ఒక వంకాయది కారం అంతా బయటకు వచ్చేసింది, అందుకే ఆయిల్ అంతా రెడ్ అయిపోయింది చూడండి. ఫస్ట్ వాయిలోనే కారం బయటకు వచ్చింది. ఎంత జాగ్రత్త చేసినా ఒక్కొక్కసారి అట్లా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎంత రెడ్గా అయిందో, అంత కాలిన నూనె మాదిరిగా అనిపిస్తూ ఉంది. అది వంకాయలు నింపినాం కదా, ఆ కారం బయటకు వచ్చేసింది. చూడండి ఆ బజ్జీ విడిపోయి మొత్తం అంతా బయటకు వచ్చింది. ఇంకేం కాదులేని అట్లా చేశానండి, ఇంకా మళ్ళీ ఆయిల్ అంతా పడేసి వేరే చేయలేం కదా, ఇంకా పర్లేదులేని మళ్ళీ దాంట్లోనే ఇంకా అన్ని బజ్జీలు చేశానండి. కారం అయితే ఏముంది ఇంకా, అందుకే చూడండి మొత్తం అంతా ఎంత రెడ్గా వచ్చిందో. ఒక్కొక్కసారి వంకాయకి సరిగా పిండి అతుక్కోకుంటే అది విడిపోతుందండి, మొత్తం ఆయిల్ అంతా అలా రెడ్గా అయిపోయింది. చూడండి ఇప్పుడైతే వంకాయ చూపిస్తున్నాను మీకు, దానికి ఆనియన్స్, నిమ్మ చెక్క వేసుకున్నాను, కొంచెం లైట్గా నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్, కారపొడి అద్దుకొని తింటే బాగుంటుందండి.